ఇచ్చిన నలకోటి తదుపరి రాజు గారి బిడ్డను ఏవన్నా ప్రియమైనటువంటి ట్విన్ సిటీస్లో ఉన్నటువంటి క్రైస్తవ సమాజానికి, సంఘాలకు, లూథరన్ చర్చ్ లకిడి కపూల్ ఏవన్ ప్యారిష్ సంఘ కాపర్నైనటువంటి రెవరెండ్ డాక్టర్ జీవన్ కుమార్, అలాగే నా సహకాపర్లు రెవరెండ్ ఎస్ ఏంజిల వెరోనిక గారు, రెవరెండ్ ఎం సునీల్ గారు, రెవరెండ్ జి జ్ఞాన్ ప్రకాష్ రావు గారు, రెవరెండ్ కె శ్యామ్ సుందర్ గారు, రెవరెండ్ బి మణికుమార్ గారు, అలాగే మా గౌరవ ఎడహాక్ మెంబర్లందరూ, స్త్రీల సమాజము, యవన బిడ్డలు, సండే స్కూల్ విభాగము, ప్రతి ఒక్కరి నుండి 2024 సంవత్సరం క్రిస్మస్ శుభాలను యావత్ ట్విన్ సిటీస్లో ఉన్న క్రైస్తవ సంఘాలకు, సమాజానికి మొట్టమొదటిగా నేను తెలియజేస్తుంటున్నాను. క్రీస్తు జన్మదినము క్రైస్తవ లోకానికి ఒక పర్వదినముగా మనము జ్ఞాపకం చేసుకుంటాం. ఈ లోకంలో తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని తను ప్రేమించిన ప్రజల కొరకు, ప్రజలు చేసినటువంటి పాప భారములను తాను మోయటానికి ఈ లోకానికి పంపించినటువంటి ఒక గొప్ప వక్తగా మనము యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకుంటాం. క్రైస్తవ లోకానికి సంతోషదాయకమైన దినం ఉన్నదంటే అది క్రిస్మస్ దినం అని చెప్పటానికి ఏమాత్రము సందేహం లేదు. ఎందుకంటే ఆయన ఈ లోకానికి వచ్చి పాప భారములను తను మోయటానికి ఈ లోకంలో పుట్టినటువంటి ఒక రక్షకుడు అని అంట. అందుకనే లూకా సువార్త 2వ అధ్యాయంలో ఉంటుంది, మీరు భయపడుకుడి, మీ అందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియచేస్తున్నాను, ఆయనే రక్షకుడని. కనుక లూథరన్ చర్చ్ లకిడి కపూల్ ఈ సంవత్సరము మరొక ప్రత్యేకమైనటువంటి స్పెషాలిటీ ఏంటనంటే, ఈ సంఘము దేవుడు ఆశీర్వదించి 60 సంవత్సరాలు డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ చేసుకుంటున్న ఇయర్లో మేమున్నాం. కనుక మా లూథరన్ చర్చ్ లకిడి కపూల్ సంఘం అంతటి పక్షమున ట్విన్ సిటీస్లో ఉన్నటువంటి క్రైస్తవ సమాజానికి మరియు క్రైస్తవేతరులకు ప్రతి ఒక్కరికి కూడా క్రిస్మస్ శుభాలు, రానైన నూతన సంవత్సరపు దీవెనలు మీకు కలుగునుగాక. ఆమేన్.